ఉన్నటువంటి వస్త్రాలని రాముల వారికి సమర్పణ చేసుకుంటూ ఉన్నారు. ఈ సమర్పించుకుంటున్న వస్త్రాలన్నీ కూడా మామూలువి కాదండి, దేవస్థానాల నుంచి వచ్చాయి గనక వాటికి నమస్కరించుకున్న ఎంతో ఆయా దేవాలయాలని దర్శించుకున్నటువంటి పుణ్యం కలుగుతుంది. అమ్మ సీతమ్మకి ఈనాడంతా కూడా బంగారు రంగే, కట్టుకున్నది కనకచేలమే, మళ్ళీ ఇక్కడ కప్పుతున్నది కూడా బంగారు రంగు కలిగినటువంటి వస్త్రమే కప్పుతున్నారు. నువ్వు బంగారు తల్లివమ్మ, నీ వంటి ఛాయ బంగారు, నువ్వు కట్టుకున్నటువంటి వస్త్రపు రంగు బంగారు, నీ మనసు బంగారు, నువ్వే బంగారు. అందుకే కదా రామయ్య తర్వాతి కాలంలో ఎప్పుడో నీకు ప్రతిరూపం కావాలనుకుంటే బంగారంతోనే నిన్ను తయారు చేయించుకున్నాడమ్మా స్వర్ణ సీతగా. ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన బహుమానాలు కూడా అక్కడ వారు చక్కగా ప్రదర్శించుకుంటూ ఉన్నారు. అద్భుతమైనటువంటి లోక కళ్యాణకారకమైనటువంటి విశ్వశాంతి హేతువైనటువంటి సమస్తమైన జీవులకి ఆనంద అనుభూతిని కలిగించేటటువంటి సీతారామ కళ్యాణం మిథిలా మండపంలో జరుగుతోంది. ఎక్కడ జరగాలి? రాముడి కళ్యాణం ఎక్కడ జరిగింది? మిథిలా నగరంలో జరిగింది కనుక ఎక్కడ రామ కళ్యాణం జరిగితే అది మిథిలా నగరమే కనుక ఈ కళ్యాణ మండపం మిథిలా మండపం. ఈ మండపంలో కళ్యాణోత్సవం చక్కగా కొనసాగుతూ ఉన్నది. ఈ కళ్యాణోత్సవం కొనసాగుతూ ఉన్నటువంటిది. ఆ కార్యక్రమం చూడండి, అక్కడ వింజామరలతో, చక్రవర్తి కదా, వింజామరలతో ఆయనకి వీవన ఇస్తూ ఉన్నారు. మహర్షి రామాయణంలో రాముని ఎక్కడ చెప్పించినా కూడా సత్యపరాక్రమ, సత్యేన పరాన్ ఆక్రమతి, సత్యము చేత పరులను ఆక్రమించేవాడు, సత్యమైన పరాక్రమం కలిగి. ఎవరేమి రామయ్య ఊసెత్తినా సీతమ్మ నిలువెల్ల పులకింతలే, సీతమ్మ నిలువెల్ల పులకింతలే. భద్రాచలంలో ఉన్నటువంటి రాముడు పంచ రామక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. భద్రాచలంలో ఉన్నాయన వైకుంఠ రాముడట.
దుమ్ముగూడెంలో ఆత్మారాముడు, శ్రీరామగిరిలో యోగరాముడు, పర్ణశాలలో శోకరాముడు, దండకారణ్యంలో వనరాముడు. చూడడానికి ఇలా 5 రాముని యొక్క రూపాలున్న క్షేత్రము అంటే ఇవి రామాయణంలో ఉన్న సన్నివేశాలను గుర్తు చేయడమే కాకుండా మనిషిలో ఉన్నటువంటి 5 ఆంతరంగికంగా ఉండే ఆధ్యాత్మిక రహస్యాలను బోధిస్తాయని చెప్తారు. అందుకే భద్రాచల క్షేత్రం అంత పుణ్యప్రదమైనది. రామ శబ్దం రాముడు దశరథుని కుమారుడుగా జన్మించటానికి ముందు నుంచి ఉంది. అక్కడ ఆత్మారాముడు అనేటటువంటి అర్థంలో ఉంది, ఆత్మ అనేటటువంటి అర్థంలో ఉంది. అటువంటి రాముడికి భద్రాద్రిలో కళ్యాణం జరగటం అన్నది తెలుగువారి యొక్క అదృష్టం. తెలుగువారికి రాముడికి కళ్యాణం నిరంతరం ప్రతి సంవత్సరం చేసేటటువంటి ఒక అదృష్టం లభించింది. దీనికి మూలకారకుడైనటువంటి వాడు భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచర్ల గోపన్న. ఆ గోపన్న పుణ్యమా అని రామ మందిరం లేనటువంటి గ్రామం కానీ, సీతారామ కళ్యాణ పందిరి వేయనటువంటి గ్రామం కానీ మనకు కనపడవు. ఎక్కడా కూడా ఏ గ్రామంలో చూడండి, ఏ పట్టణంలో చూడండి, ఎక్కడ చూసినా ప్రతి వీధికి ఒక పందిరి ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక రాముడికి మాత్రం, రాముడి కళ్యాణం అంటే మాత్రం తప్పనిసరిగా పందిరే ఉంటుంది. ఆ పందిట్లోనే రామ కళ్యాణం నిర్వర్తించబడుతూ ఉంటుంది. ఈ రామ కళ్యాణం ఇలా నిర్వర్తించటానికి శ్రీరామనవమి నాడే చేసేటటువంటి సంప్రదాయాన్ని కూడా మొదలుపెట్టినటువంటి వాడు భద్రాచల సీతారాముడు. ఇక్కడ జరుగుతున్నటువంటిది రామ కళ్యాణం అనుకుంటున్నామా? రాముడు అంటే ఎవరు? సర్వ మానవాళికి ప్రతీక అయినటువంటి వాడు. సర్వజీవులలో ఉండేటటువంటి ఉత్తమ గుణాలన్నీ ఒక్కచోట పురది చేస్తే, ఇలా మానవుడు ఉంటే బాగుండు అని ఎవరైనా అనుకుంటే ఆ ఎవరెవరు ఎన్ని మంచి గుణాలు అనుకుంటారో అవన్నీ ఒక్కచోట చేరిస్తే వచ్చేటటువంటిది రాముని యొక్క మూర్తి. అందుకే ఆ రామమూర్తికి పైన వేసినటువంటి అలంకారాలన్నీ మామూలుగా ఉంటాయి. ఆ అలంకారాలకి అందం వస్తుంది రాముడి మెడలో ధరించబట్టి తప్ప నిజానికి అవి గొప్పవా? ఆ బంగారు గొలుసుకు అందం వచ్చిందా? ఆ చింతాక పథకానికి సహజంగా అంత విలువైందా? దాని విలువంతా రాముని మెడలో ధరించబట్టి వస్తూ ఉన్నది. ఆ రాముడు ఎట్లా ఉన్నాడు అంటే సద్గుణ సాగరుడు. చెప్పుకుంటారండి, మా రాముడు ఎట్లాంటి వాడో మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చెయ్యాలి అంటే ఎటువంటి వాడు అంటే, ఇక్కడ జరుగుతోంది వివాహం సీతారాములదని మనం అనుకుంటున్నామేమో, కానీ ప్రకృతిని పురుషునితో కలిపేటటువంటి ఒక అద్భుతమైన వైదిక ప్రక్రియ. ఈ వివాహ ప్రక్రియ జరగబోతూ ఉన్నది, కళ్యాణ వేడుక జరగబోతూ ఉన్నది. అది తెర వెనుక జరిగేది. తెర తీసిన తరువాత మనకు కనపడేది ఉత్సవమూర్తులకి చేసినటువంటి కళ్యాణం. తెర వెనుక జరుగుతూ ఉన్నది ప్రకృతిని పురుషునితో కలిపినటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యోగము. వివాహం కూడా, కళ్యాణం కూడా ఒక యోగ ప్రక్రియ, ఒక యాగ ప్రక్రియ. ఈ యోగము యాగము దర్శించినటువంటి వారికి లభించేటటువంటిది ముక్తి మాత్రమే అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ పురుషుడు ఎట్లాంటి వాడు, ఆ ప్రకృతి ఎట్లాంటిది అంటే సద్గుణ సాగరుడు, సత్య సౌహార్ద దయ క్షమ మృదుత్వ వీరత్వ ధీరత్వ గాంభీర్య శాస్త్రజ్ఞాన పరాక్రమ నిర్భయత్వ వినయ శాంతి తితిక్ష సంయమ నిస్పృహత్వ నీతిజ్ఞత తేజో ప్రీతి త్యాగ మర్యాద రక్షణ ఏకపత్ని వ్రత ప్రజారంజకత్వ. చాలా ముఖ్యం రాముని గురించి తెలుసుకోవాల్సింది ప్రజారంజకత్వ. బ్రాహ్మణ భక్తి, మాతృపితృభక్తి, గురుభక్తి, భ్రాతృప్రేమ, మైత్రీభావ, శరణాగత వత్సల, సరళత్వ, వ్యవహార కుశల, ప్రతిజ్ఞాపాలన, సాధురక్షణ, దుష్టదళన, లోకప్రియత్వ, పరదోష భూషణారాహిత్య, ఆరోపణ రాహిత్య, బహుజ్ఞత్వ, ధర్మజ్ఞత్వ, ధర్మపరాయణత్వ. అబ్బా, ఇలా చెప్తూ వెళ్ళినట్టయితే
ఆ రాముని లక్షణం ఏమని చెప్పాలి? ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉంటాయి. మరి అటువంటి పురుషుణ్ణి స్వీకరించవలసినటువంటి, ఆ పురుషుని చేయి పట్టి నడవవలసినటువంటి ఆ సీతా మహాసాధ్వి ప్రకృతి ఎటువంటిది అంటే అసాధారణ పాతివ్రత్యం, త్యాగం, శీలం, నిర్భయత్వం, శాంతి, క్షమ, సౌహార్దం, సహనశీలత, ధర్మపరాయణత, నమ్రత, సేవ, సదాచార, వ్యవహార పటుత్వ, సాహస, శౌర్యాది లక్షణాలు మేళవిచ్చి ఒక స్త్రీ రూపం ధరింపజేస్తే, అదిగో అక్కడ కూర్చున్న మా బంగారు తల్లి సీతమ్మ యొక్క రూపం మనకి కంటి ముందు కనపడుతుంది. అటువంటి సీత